ప్రశ్న రావణ్ ఎలియాస్ జోసెఫ్ బచ్చలకూరి ఈవేళ 10 రోజుల పోలీస్ కస్టడీలో ఉన్నాడు. ఎందుకు ఈయన చేసిన నేరం ఏమిటి? 28 జూన్ మచిలీపట్నంలో ఒక దళిత క్రైస్తవ మహాసభ పెట్టి అందులో పవన్ కళ్యాణ్ని విమర్శించాడట. అందుకు గాను అతనిని హైదరాబాద్లో అరెస్ట్ చేసి తీసుకెళ్లి పిఠాపురం కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఆ తర్వాత అదేవిధంగా పాయకరావుపేట, సర్పవరం, మచిలీపట్నం పోలీస్ స్టేషన్స్లో కూడా మరొక 4 కేసులు అతని మీద రిజిస్టర్ అయినాయి. కానీ ఈ అన్ని కేసులలో కూడా అతనికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అంటే ఆయన నిర్దోషి అని కాదు. ఈ బెయిల్ మంజూరు చేసే విషయం వచ్చేసరికి అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అనే కేసుని మనం చూడాలి. అందులో గౌరవ సుప్రీంకోర్టు వారు 7 సంవత్సరములు దాటిన శిక్ష ఉన్న కేసులలో తప్పితే ఇతర కేసులలో అరెస్టు చేయటానికి వీలు లేదు, అరెస్టు చేయవలసిన అవసరం లేదు. అతనికి నోటీస్ ఇచ్చి అతని నుంచి వివరాలు సేకరిస్తే చాలు. ఆ తర్వాత ఛార్జ్ షీట్ వేయటం కోర్టులో, కోర్టు వారు కనుక రిమాండ్ విధిస్తే ఇదర్ జ్యుడిషియల్ కస్టడీ ఆర్ పోలీస్ కస్టడీ, అది వేరు సంగతి. కానీ కోర్టు నుంచి వారెంట్ లేకుండా పోలీసులు అరెస్ట్ చేయడానికి వీలు లేదు ఏ కేసులో 7 సంవత్సరముల లోపు శిక్ష ఉన్నటువంటి కేసులలో. అందువల్ల ఆయనకి బెయిల్ వచ్చింది. కానీ అతని దగ్గర సేకరించినటువంటి సెల్ ఫోన్లు కానీ అందులో ఉన్నటువంటి సమాచారం కానీ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించి ఉన్నది అని ఆంధ్రప్రదేశ్లో గన్నవరం పోలీసులు మరి ఒక కేసు రిజిస్టర్ చేశారు. UAPA ఉపా చట్టం కింద దేశద్రోహ నేరం కింద దేశం మీద యుద్ధం ప్రకటించటం, ప్రజాశాంతిని భంగపరచడం, మావోయిస్టు కార్యకలాపాలకు మద్దతు తెలియజేయడం, హిడ్మా మావోయిస్టు నాయకుడిని ప్రశంసించటం వగైరా విషయాలన్నీ జోడించి ఆయన మీద ఉపా కేసు కింద అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే మరి వాటిల్లో బెయిల్ రాదు. ఎందుకు అంటే 7 సంవత్సరాల కన్నా ఎక్కువ శిక్ష ఉన్నటువంటి సెక్షన్లు అవి. జీవిత ఖైదు కూడా పడవచ్చు, మరణశిక్ష కూడా పడవచ్చు కేసు యొక్క సీరియస్నెస్ని బట్టి. అందువల్ల అందులో బెయిల్ రాదు. ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి, బెయిల్ వచ్చినంత మాత్రాన అతను నిర్దోషిని కాదు. అందులో బెయిల్ ఎందుకు వచ్చిందో నేను మీకు చెప్పాను. అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అనే కేసులో సుప్రీంకోర్టు వారి తీర్పు వల్ల వచ్చింది. ఇందులో 7 సంవత్సరములు మించిన జైలు శిక్ష ఉంది కాబట్టి గన్నవరం పోలీసులు రిజిస్టర్ చేసిన కేసులో బెయిల్ అంత తేలికగా రాదు. దీనికి మద్దతుగా అనేక మంది మానవ హక్కుల సంఘాలు లేదా ఇతనికి సరిపడినటువంటి భావజాలం కలిగిన ఇతరులు, ఇంక్లూడింగ్ సినీ నటుడు ప్రకాష్ రాజ్, అలాగే మావోయిస్టు భావజాలం కలిగిన ఇతరులు ప్రశ్నించటం తప్ప, ప్రశ్నిస్తే కేసులు పెట్టి జైల్లో వేస్తారా, దేశద్రోహ నేరం కింద వేస్తారా, ఇది అన్యాయం, మానవ హక్కుల హననం జరుగుతోంది అని గగ్గోలు పెడుతున్నారు. కానీ ఈ కేసులో పైకి కనిపించినటువంటి సౌమ్యమైనది కాదు, అంత తేలిగ్గా తీసుకోవాల్సినది కాదు. రావణుడికి 10 తలలు ఉన్నట్టే ఈ కేసుకు కూడా 10 దిక్కులు ఉన్నాయి. 10 రకాలుగా దీని గురించి ఆలోచించవలసిన అవసరం ఉంది. అసలు ప్రశ్న రావణాన్ని పెట్టుకోవడం ఏమిటి? నీకేమో హిందూ భావజాలం మీద నమ్మకం లేదు, నమ్మకం లేకపోవటం ఏంటి? దానికి వ్యతిరేకివి ఇతర మతాల్లోకి వెళ్ళావు. హిందూ మతానికి సంబంధించిన వాంగ్మయంలో ఉన్నటువంటి హీరోలు కానీ విలన్లు కానీ వీళ్ళతో నీకేం పని? అయినా నీ పేరు జోసెఫ్ అయితే రావణ్ ఎందుకు పెట్టుకున్నావు? పక్కన ప్రశ్న. ఈ ప్రశ్న వేయటం అనే లక్షణం మనకి కమ్యూనిస్టులు నేర్పారు. దేన్నైనా సరే ప్రశ్నించాలి అని. కానీ ప్రతి హక్కుతో పాటుగా కొన్ని బాధ్యతలు కూడా ఉంటాయి. ప్రశ్నించేవాడికి వినే విధేయత ఉండాలి, లేదా తెలుసుకునే జిజ్ఞాస ఉండాలి. అంతేకాని విమర్శించడానికి ప్రశ్నలు వేస్తే అవి ప్రశ్నలు కావు, విమర్శలు అవుతాయి. లేదా చొప్పదంటు ప్రశ్నలు వేస్తే చొప్పదంటు సమాధానాలు వస్తాయి. అందువల్ల ప్రశ్నించటం గొప్ప కాదు, ప్రశ్నించటానికి అజ్ఞానమే హద్దు. ఏమేం ప్రశ్నించవచ్చు అంటే మనకి ఏం తెలియదు అన్నీ ప్రశ్నించవచ్చు. ప్రశ్న వేసేవాడికి వాడి అజ్ఞానమే హద్దు, మరి సమాధానం చెప్పేవాడికి వాడి జ్ఞానమే హద్దు. అందువల్ల ప్రశ్నలు ఎప్పుడు తప్పు కావు, అజ్ఞానులే అడుగుతారు, తెలియని వాళ్ళు అడుగుతారు. అందువల్ల ఈ చెప్పేవాడికి జ్ఞానం కనుక లోపిస్తే సమాధానం తప్పయ్యే అవకాశం ఉంది. ఈ బాధ్యత లేని ప్రశ్నించడం అనేది ఈ భారతదేశాన్ని సర్వనాశనం చేసింది ఒక్క మాటలో చెప్పాలంటే. గౌరవ సుప్రీంకోర్టు వారు చెప్పారు, మీరు మతం మారిన తర్వాత దళితుల కిందకు రారు, షెడ్యూల్డ్ క్యాస్ట్ కిందకి రారు అని చెప్పిన తర్వాత ఇంకా దళిత క్రైస్తవ ఎక్కడుంది? అందువల్ల దళితులకు ఉండేటువంటి హక్కులు వీళ్ళకి లేవు. ఆ పదాన్ని వీళ్ళు దుర్వినియోగం చేయటం కూడా సరైన పని కాదు. ఈ యూట్యూబ్ వచ్చిన తర్వాత అందులో ప్రజల మధ్య పాపులర్ అవ్వటానికి లేదా ఏదో వ్యూస్ వచ్చి సబ్స్క్రైబర్స్ వస్తే ఏదో డబ్బులు వస్తాయన్న ఆశతోటి
సంచలనాత్మకమైన విషయాలు, నేరపూరితమైన విషయాలు, అక్రమ సంబంధాలకు సంబంధించిన విషయాలు ఇవి విస్తృతంగా చర్చించడం కొంతమంది ప్రారంభించారు. వీరు దళిత శంఖారావం పెట్టుకున్నారు. మరి హిందూ మతం జోలికి ఎందుకు పోవాలి? హిందూ మతాన్ని ఎందుకు విమర్శించాలి? పైగా మావోయిజానికి ఏం సంబంధం? ఇది ఒక అర్థం పర్థం లేని, ప్రజలలో కనపడాలి అనేటువంటి ఒక తృష్ణ. రెండవది ఏమిటంటే, మేము అసహ్యమైన భావజాలంతో ఇతరులను తిట్టగలం, ఇతరులు అలాంటి భావజాలాన్ని మా మీద వినియోగించలేరు. ఎందుకంటే నువ్వు బురద తీసి అశుద్ధం తీసి విసిరి కొడతావు, కానీ అదే వస్తువుని మీద విసిరి కొట్టగలరా అంటే విసిరి కొట్టలేరు సంస్కారం ఉన్నవాళ్ళు. ఇది ఒక తప్పుడు భావనతోటి వీరి ప్రశ్నలకు కానీ వాగుడుకు కానీ సమాజంలో సంస్కారం ఉన్నవాళ్ళు సమాధానాలు చెప్పరు. దాన్ని అలుసుగా తీసుకొని మరింత రెచ్చిపోయి, ఒరే బేపనోడా, ఒరే కమ్మోడా, ఒరే రెడ్డోడా, నీ జుట్టు బీగుతాం, నీ పంచ బీగుతాం, బట్టలు కూడా తీసి కొడతాం. వాట్ ఈస్ దిస్ లాంగ్వేజ్? ఇట్లా మాట్లాడే హక్కు ఎవరికైనా ఉందా? భారతదేశం వాక్ స్వాతంత్రం ఇచ్చింది, అంతే తప్పితే విమర్శించే స్వాతంత్రం ఇవ్వలా. భారత రాజ్యాంగంలో భారత ప్రజల మగు మేము భారతదేశమును సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముగా నిర్మించుకున్నటకు అది ఫస్ట్ ఆశయం. తరువాత పౌరులకు న్యాయము, స్వేచ్ఛ, సమానత్వము అందించటానికి అని ఉంటుంది. న్యాయము అంటే సోషల్, పొలిటికల్, ఎకనామిక్ న్యాయం జరగాలి. స్వేచ్ఛ అంటే భావ స్వాతంత్ర్యము, భావ ప్రకటన స్వాతంత్ర్యము, నమ్మకాలు, విశ్వాసాలు, ఆరాధన. సమానత్వం అంటే హోదాలో సమానత్వం, అవకాశాలలో సమానత్వం. ఇది భారత రాజ్యాంగం భారత పౌరులకు కల్పించినటువంటి హక్కులు. ఇక్కడ వాక్ స్వాతంత్ర్యంలో థాట్ ఎక్స్ప్రెషన్, ఫెయిత్, బిలీఫ్ అండ్ వర్షిప్ అన్న దాంట్లో నమ్మకాలు, విశ్వాసాలు, ఆరాధన ఇవన్నీ మతానికి సంబంధించి ఉపయోగించబడినాయి తప్పితే మతానికి వ్యతిరేకంగా కాదు. నీకేదైనా మతం ఉంటే ఆ మతాన్ని నువ్వు ఆచరించుకోవచ్చు, దాన్ని ప్రచారం చేసుకోవచ్చు. ఆర్టికల్ 25, 26 కింద మత సంస్థలు కూడా నడుపుకోవచ్చు. కానీ ఒకడు దేవుడు లేడు అంటాడు, అది మతమా? కొత్త మతాన్ని మీరు స్థాపిస్తున్నారా? ఆ మతం ఎక్కడైనా రికగ్నైజ్డ్ ఉందా? భారతదేశంలో హిందూ, క్రిస్టియన్, ఇస్లాం, సిక్, జైన్, బుద్ధిస్టు ఇటువంటి మతాలు రికగ్నైజ్డ్గా ఉన్నాయి. కానీ దేవుడంటే విశ్వాసం లేకపోవటం మరొక విశ్వాసం కిందికి రాదు. అటువంటి భావజాలం ఉంటే మీ మనసులో మీరు ఉంచుకోవచ్చు, మీరు దాన్ని ప్రకటన కూడా చేయవచ్చు. కానీ దానిని మీరు ప్రచారం చేయటం మొదలుపెట్టినప్పుడు ఇతరుల నమ్మకాలను మీరు హేళన చేస్తున్నారు. ఆ అధికారం మీకు లేదు. ఇలా చేస్తే వారిని ఉపేక్షిస్తూ కూర్చున్నటువంటి ప్రభుత్వాలు, నేరాలు, ముఖ్యంగా నేరస్తులు ప్రభుత్వాలు. రాజ్యాంగ హక్కును పరిరక్షించలేకపోతే ప్రభుత్వాలు ఎందుకు? అందువల్ల ఇటువంటి వ్యాఖ్యలని తప్పనిసరిగా ఖండించవలసిన అవసరం ఉన్నది, దండించవలసిన అవసరం కూడా ఉంది. ముఖ్యంగా ఇటువంటి బాధ్యత లేని యూట్యూబర్లు దళిత యువతను పాడు చేస్తున్నారు. వాళ్ళకి ఏం చెప్పాలి? ఇవాళ భారత ప్రభుత్వం దయ వల్ల మనకు కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఉద్యోగాలలో రిజర్వేషన్ ఉన్నది, మనల్ని ఇతరులు అవమానించే అవకాశం లేదు. ఇవి ఎంతకాలం ఉంటాయో తెలియదు. ఎల్లకాలం ఎందుకు ఉండాలి? ఈ దేశం ఎవరైనా ఒక వర్గం కోసం పుట్టిందా? ఒక వర్గం వల్ల పుట్టిందా? లేదు. ఇవాళ భారతదేశంలో ఆర్థిక సమస్యలతో సుమారు 1 కోటి మంది ఆత్మహత్యలు చేసుకుని ఉంటారని నా భావన. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి మనకు తెలుసు, గత 40-45 సంవత్సరాలలో తెలుగు రాష్ట్రాలలో సుమారుగా 3 లక్షల మంది రైతులే ఆత్మహత్యలు చేసుకున్నారు ఆర్థిక కారణాలతోటి. అంత జరుగుతున్నా కూడా ఇంకా ఈ దేశం ఎవరో ఒక వర్గం కోసం పుట్టింది, మిగతా వాళ్ళందరూ ఈ దేశంలో ఉండే హక్కే లేదు, వాళ్ళకి తిండి తినే హక్కు లేదు. ఇట్లా ఏంటంటే తీవ్రమైన భావజాలం. వాళ్ళకి జీవించే హక్కు లేదు. ఇవి చాలా తీవ్రమైనటువంటి భావజాలాలు. ఇవి దేశానికి ప్రమాదకరమైనటువంటి భావజాలాలు. ఇవాళ మావోయిస్టులను ఆపరేషన్ కగార్ పేరుతో ఛత్తీస్గఢ్ అడవులలో ఏం జరిగిందో మీరు చూస్తున్నారు. ఎందుకు అంతగా జరుగుతోంది? ఎందుకు అంతగా జరుగుతున్నది అంటే ఈ వ్యవస్థలన్నీ కూడా మన పొరుగు దేశం అనేటువంటి చైనా వారి కుట్ర. వారు భారతదేశం మాకు పోటీగా ఎదగకుండా చూడాలి అన్న భావజాలంతో వీళ్ళని ప్రోత్సహిస్తున్నారు. వీళ్ళకి ఆయుధాలు ఇచ్చింది ఎవరు? ట్రైనింగ్ ఇస్తున్నది ఎవరు? రేపు పొద్దున చైనాతో మనకు యుద్ధం వస్తే వీళ్ళు ఎటుపక్క సాయం చేస్తారు? ఇదే అదను మాకు రాజ్యం సాధించుకోవటానికని వీళ్ళు కూడా దేశానికి వ్యతిరేకంగానే పనిచేస్తారు. ఇవన్నీ గుర్తించే భారత ప్రభుత్వం చాలా కఠినమైనటువంటి నిర్ణయం తీసుకొని మావోయిస్టు భావజాలాన్ని తీసివేసింది. అయినా మనకి ఏం కర్మ మావోయిస్టు భావజాలాన్ని తెచ్చుకోవటానికి? మనం గాంధీ భావజాలాన్ని తెచ్చుకోవాలి. గాంధీ భావజాలం ఎవరిని చంపమని చెప్పదు. గాంధీని మించిన సోషలిస్టు ప్రపంచంలో మరొకడు లేడు. ఇవాళ మనం చూసాం, ఇంత గొప్ప
భారత స్వాతంత్ర సంగ్రామంలో ఎంతమంది చనిపోయారు, లేదా స్వాతంత్రం సాధించిన తర్వాత భారతదేశం కొంతన్నా ప్రశాంతంగా ఉంది పక్కనే ఉన్నటువంటి పాకిస్తాన్తో పోలిస్తే. కానీ మరి పాకిస్తాన్ ఏర్పడటం ఒక తీవ్రమైనటువంటి భావజాలంతో, హిందూ ముస్లిం అన్న భావజాలంతో హింస ద్వారా ఇవాళ పాకిస్తాన్ దేశం ఏర్పడింది. పరిణామం ఏం జరుగుతుంది? ఈరోజు కూడా అదే హింస అక్కడ ప్రజ్వరిల్లుతున్నది. పోనీ దేశం కోసం పోరాడారా పాకిస్తాన్ కోసం అంటే పాకిస్తాన్ వచ్చిన తర్వాత ఇంకెందుకు ఈ హింస? హిందూ ముస్లిమ్స్ మధ్య శత్రుత్వం ఇంకెక్కడుంది? ఈ శత్రుత్వాలను గుర్తింపు కోసం, రాజకీయాల కోసం రాజకీయ నాయకులు ఇలాగే కొన్ని వర్గాలు వాడుకోవటం వల్లనే ఈ మధ్య ప్రజల మధ్య అశాంతి చెలరేగుతున్నది. ఇది భారతదేశ అభివృద్ధికి, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ వీటికి ఇది విఘాతం జరుగుతుంది. దళిత నాయకులు యువతకు బోధించాలి, ఇవి మనకు భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి సౌకర్యాలు, ఇవి ఎంతకాలం ఉంటాయో తెలియదు, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, మీరు విపరీతంగా విద్యను అభ్యసించండి, కష్టపడి డబ్బు సంపాదించుకోండి, తద్వారా సమాజంలో పైకి రండి అని నేర్పే బదులు వాడికి ఆ వ్యాపారాలు ఎట్టొచ్చినాయి, వీడికి డబ్బు ఎట్లా వచ్చింది, తన్నాలే, గుంజుకోవాలే, చంపాలే, ఇటువంటి భావజాలను నేర్పుతున్నారు. కానీ ఇది సాధ్యమా? ఆ ప్రయత్నంలోని ఆ మనసులో ఉన్నటువంటి ఆ కక్ష కార్పణ్యంతో వీరు సరైన విద్యని అభ్యసించలేకపోతున్నారు. ఏదో విప్లవం ద్వారా ఏదో జరుగుతుందని భావిస్తున్నారు. కానీ అది జరిగేది కాదు. ఎప్పుడైనా సమాజానికి ఉపయోగకారిగా ఉన్నవారికి సమాజం కూడా సాయం చేస్తుంది. వాళ్ళు పైకి వస్తారు. మేము సమాజ వ్యతిరేకంగా ఉంటాం, సమాజాన్ని సర్వస్వం నాశనం చేస్తామని ఎవరైనా ముందుకు బయలుదేరితే సమాజం కూడా అలాగే స్పందిస్తుంది. వాస్తవానికి కోర్టులు విధించే శిక్షల కంటే కూడా సమాజం విధించే శిక్షలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఈ రోజున ఇలాంటి సామాజిక శిక్షకి గురి అవుతున్నారు దళితులు. వాళ్ళని ఆ విధంగా రెచ్చగొట్టి తప్పు మార్గంలో దళిత నాయకులు, ఇలాంటి యూట్యూబర్లు జాతికి తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తున్నారు. ఒకడు నేను నాస్తికుడిని అంటాడు, మాది కమ్యూనిజం అంటాడు, నాది అంబేద్కరిజం అంటాడు, నాది హేతువాదం అంటాడు. వీటన్నిటి పర్యవసానం ఏమిటంటే హిందూ మతాన్ని విమర్శించడానికి మాత్రమే వీటిని ఉపయోగిస్తున్నారు. అలాంటి హక్కు ఎవరికీ లేదు. వాటిని చూస్తూ ఉపేక్షిస్తున్నటువంటి ప్రభుత్వాలు కూడా నేరమయమైనటువంటి ప్రభుత్వాలే. దీనిని కొన్ని వర్గాలు ప్రోత్సహిస్తూ ఉంటాయి. అధికారంలో ఉన్న వాళ్ళు కూడా ఎవరో ప్రజలు ఇట్లా ఒకళ్ళ మీద ఒకళ్ళు కొట్టుకు వస్తూ ఉంటే మన పని మనం చేసుకోవచ్చు, కూల్గా కావలసినటువంటి సంపద కూడబెట్టుకోవచ్చు. మన జోలికి రాకుండా ఉంటే సరి. ఎవరిని ఎవరు తిట్టుకుంటే కొట్టుకుంటే మాకేమిటి? మా దగ్గర అయితే అధికారం ఉంది, సంపద ఉంది, బలం ఉంది, మాకు ఇదే కావాలి అని ప్రభుత్వంలో ఉన్నటువంటి ధనిక వర్గాలు కూడా వీటిని ఉపేక్షిస్తున్నాయి. వీటన్నిటికీ మూల కారణం ఏమిటి అంటే చైనా, మన పొరుగు రాష్ట్రం, మనం అభివృద్ధి చెందకుండా ఉండటం కోసం ఇక్కడ డిస్టర్బెన్సెస్ని ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఉదాహరణకి ఇవాళ అత్యంత ఉత్పాదక వనరు అయినటువంటి భూమి, సోషలిజం పేరుతో భూమిని దున్నేవాడిదే భూమి అని సీలింగ్ చట్టాలు తీసుకుని వచ్చి ఈ భూములన్నీ ధనికుల దగ్గర నుంచి పంచి పేదవాళ్ళకి ఇచ్చాం. పేదవాళ్ళకి అది చాలా గొప్ప సంతోషంగా అనిపిస్తుంది. ఆ పార్టీకి ఓట్లు కూడా వేస్తారు. కానీ తాంబూలం ఇచ్చాం తన్నుకు సావండి అన్నట్టు ఆ 3 ఎకరాలు 5 ఎకరాలు ఏమవుతుందంటే కొడుకులతో పంచుకున్నప్పుడు తలా 1.5 ఎకరం వస్తుంది. ఈ 1.5 ఎకరం పొలంలో వ్యవసాయం చేసి బ్రతకలేడు, దానిని అద్దెకిచ్చి మరొక చోటుకి పోలేడు. అతనికి ఒక గుదిబండలాగా తయారయ్యి వాళ్ళ రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నేను తీశాను స్టాటిస్టిక్స్. ఆత్మహత్యలు చేసుకున్న 1000 మందిలో సుమారు 999 మంది 3 ఎకరాల లోపు రైతులు లేదా కౌలు రైతులు. అందువల్ల వాళ్ళకి మనం పంచింది విషం, అమృతం కాదు. వాళ్ళకి మేలు చేయాలి అంటే భూమి ఎవరి చేతిలో ఉంటే ఏం పోయింది? ఒక్కొక్కటి చేతిలో 1000, 2000, 5,000 ఎకరాలు ఉందనుకోండి, మీదేం పోయింది? వాడు కష్టపడి వ్యవసాయం చేస్తాడు, దాంట్లో మెషినరీ వాడతాడు, ట్రాక్టర్లు కానీ, జేసీబీలు కానీ, డ్రోన్లు కానీ అనేకం వాడి విపరీతమైనటువంటి ప్రొడ్యూస్ చేస్తాడు. ప్రభుత్వానికి ఏ పంట కావాలో ఆ పంటే వేయండి అని వాళ్ళని నిర్దేశించే అవకాశం ఉంది. పంట పండిన తర్వాత దాని పంపిణీ ప్రభుత్వం చేతుల్లోనే కదా ఉంది. కొంత పర్సెంట్ లెవీ తీసుకోవచ్చు, దానికి ఏమో ఇన్కమ్ ట్యాక్స్ లేదు అని చెప్పడం ఎందుకు? ఇన్కమ్ ట్యాక్స్ ఏముంటుంది నీకున్న 1.5 ఎకరం పొలంలో? ఇది ఏంటంటే కంటి తుడుపు చర్య. భూమి ఎవరి దగ్గర ఉన్నా సరే ఉత్పాదకతను ఆపవద్దు భూమి మీద. ఎందుకు అంటే దేశంలో ఉన్నటువంటి మొట్టమొదటి ఉత్పాదక వనరు భూమి, నీరు. అయిన తరువాత పంపిణీ వ్యవస్థ ప్రభుత్వం చేతిలో ఉంటుంది. కొంత శాతం 25% లెవీగా తీసుకోవచ్చు, దానిని అందరికీ పంపిణీ చేయవచ్చు. అప్పుడు ప్రజలు
వారికి తోచినటువంటి ఇతర వృత్తి ఉద్యోగ వ్యాపారాలలోకి వెళ్ళగలుగుతారు. వారిని బలవంతంగా ఎందుకు పనికిరాని వ్యవసాయంలో పెట్టాలి? చెమటోడ్చి బురదలో పనిచేసి రాత్రిపూట కరెంటు వేసి కరెంటు షాకులు కొట్టి చనిపోయి, లేదా రాత్రి పొలాలకు వెళితే పాములు కాటు వేసి చనిపోయి, దానికోసం అప్పులు చేసి తీర్చలేక విషపు గుళికలు మింగి చావటం, ఇవన్నీ రైతులకు మనం ఇచ్చే వరాలా? కాదు. ఇవన్నీ సోషలిస్టు భావజాలం వల్ల ఉత్పాదక వనరులను ముక్కలు చేయటానికి చైనా మన మీద విసిరిన వల. ఆ వలలో చిక్కి విలవిలలాడుతున్నాం. దేశంలో ఈ కులతత్వం ప్రవేశపెట్టింది ఎవరు? కులం కావాలని ఎవరు అనుకుంటున్నారు? కులం పేరుతో ఏ రకమైనటువంటి లబ్ధి లేని వాళ్ళు కులం కావాలని ఎందుకు కోరుకుంటారు? కులం పేరుతో లబ్ధి పొందుతున్న వాళ్ళు కులం కావాలని కోరుకుంటారు. కానీ విచిత్రంగా ఏంటంటే కులం పేరుతో లబ్ధి పొందుతున్న వాళ్ళే కులాలను గురించి, కుల వ్యవస్థ గురించి విమర్శిస్తున్నారు. వాళ్ళ కులాలు కావాలని ఎవ్వరూ అనుకోవడం లేదు. అయినా ఈ కుల పోరాటాలు ఎవరు ప్రారంభించారనుకున్నారు? చెబితే మీరు ఆశ్చర్యపోతారు. ఈ భారతదేశంలో కుల రాజకీయాలకు తెరలేపిన వారు మొట్టమొదటి వారు అంబేద్కర్, రెండవది జవహర్లాల్ నెహ్రూ. దళిత సోదరులు అందరూ అనేక మంది అనుకుంటూ ఉంటారు, మాకు అంబేద్కర్ మహాశయుడు రిజర్వేషన్స్ పెట్టాడు, అట్లాగే మాకు రాజ్యాంగ రక్షణలు కల్పించాడు అని. కానీ అది అభూత కల్పన, అది వాస్తవం కాదు. రాజ్యాంగంలో కులం పేరుతో రిజర్వేషన్స్ లేవు. ఆన్ ది కాంట్రారీ, అలా ఉండటానికి వీల్లేదు అని నిషేధం ఉంది ఆర్టికల్ 16 కింద. ది స్టేట్ షల్ నాట్ డిస్క్రిమినేట్ పీపుల్ బేస్డ్ ఓన్లీ ఆన్ క్యాస్ట్, కమ్యూనిటీ, క్రీడ్, రీజన్, రిలీజియన్, లాంగ్వేజ్ అండ్ సెక్స్. షల్ నాట్ డిస్క్రిమినేట్ అంటే ఇది ఒక మాటలో చెప్పాలంటే పాజిటివ్ ప్రొహిబిషన్. దానిని అతిక్రమించిన వాళ్ళు ప్రజలైనా సరే, ప్రభుత్వాలైనా సరే నేరస్తులే. కానీ అంబేద్కర్ మహాశయుడు రాజ్యాంగ రచనా కమిటీ అధ్యక్షుడు 1951లో ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 29A 1951 క్రింద రాజకీయ పార్టీని రిజిస్ట్రేషన్ చేయించాడు. దాని పేరు షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. ఆ పేరుతోటి దేశవ్యాప్తంగా పోటీ చేయించాడు. అయినా ఆ పార్టీకి 2.38% ఓట్లు వచ్చి తుడిచిపెట్టుకుపోయి అంబేద్కర్ గారు స్వయంగా ఓడిపోయాడు. అంటే మీరు అర్థం చేసుకోండి, దళితులు కూడా అంబేద్కర్ గారి పార్టీకి ఓటు వేయలే. కారణం ఏమిటి అంటే మరి రాజకీయాలలో పోటీ సహజంగా ఉంటుంది. మీరు ఒక అస్త్రం వేస్తే దానికి నేను ప్రతిగా మరొక అస్త్రం వేస్తా. అందుకు నెహ్రూ గారు ఏం చేశాడు? వెంటనే రాజ్యాంగానికి మొట్టమొదటి సవరణ పెట్టాడు. ఆ పెట్టడానికి మరో కారణం కూడా ఏమిటంటే 1951లోనే సుప్రీంకోర్టు వారు చెంపకం దొరైరాజన్ అనే కేసులో భారత రాజ్యాంగం కింద కులాల పేరుతో రిజర్వేషన్స్ ఇవ్వడానికి వీలు లేదు అని సుప్రీంకోర్టు వారు తీర్పు చెప్పారు. వెంటనే నెహ్రూ గారు రంగంలో దిగి 1951లోనే రాజ్యాంగానికి మొట్టమొదటి సవరణ చేశారు. మొట్టమొదటి సవరణ అనే బదులు నేనంటాను మొట్టమొదటి రాజ్యాంగ ఉల్లంఘన. ప్రభుత్వ ఉద్యోగాలలో తగినంత ప్రాతినిధ్యం లేని కులాలకు రిజర్వేషన్ ఇస్తే తప్పు లేదు అని ఆయన పెట్టాడు. అనేసరికి ప్రజలు ఎలా అర్థం చేసుకున్నారు అంటే అంబేద్కర్ గారేమో షెడ్యూల్డ్ కులాల ఫెడరేషన్ పెట్టాడు, నెహ్రూ గారేమో ఆర్టికల్ 15 కింద విద్యాపరంగా వెనకబడిన వాళ్ళు, ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వీళ్ళ అభివృద్ధి కోసం ఏదైనా చేస్తే సమానత్వానికి విఘాతం కాదు అని ఆర్టికల్ 15లో పెట్టాడు. ఆర్టికల్ 16లోనేమో ప్రభుత్వ ఉద్యోగాలలో తగినంత ప్రాతినిధ్యం లేని వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్స్ ఇస్తే తప్పు లేదు అని పెట్టాడు. ఇది చూడండి, సుప్రీంకోర్టు కులాల పేరుతో రిజర్వేషన్ ఇవ్వడానికి వీలు లేదు అని చెబితే ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాతినిధ్యం లేని కులాలకు రిజర్వేషన్ ఇస్తానని సాక్షాత్తు నెహ్రూ గారు పెట్టడం అనేది, లేదా కాంగ్రెస్ పార్టీ పెట్టడం అనేది ఎంతవరకు సబబు అనేది ఇవాళ భారతదేశం యావత్తు కూడా ఆలోచించాలి. ఇవాళ అంబేద్కర్ గారు దళితుల గురించి అలా అన్నాడు, ఇలా అన్నాడు అని ఈ చెప్పేవన్నీ కూడా ప్రక్షిప్తాలు. ఒకవేళ ఆయన ఏది చెప్పినా కూడా కేసీఆర్ గారి తెలంగాణ వాదంలాగా అంబేద్కర్ గారి దళితవాదం కూడా అది రాజకీయ స్లోగన్. షెడ్యూల్డ్ కులాల ఫెడరేషన్ అని పార్టీ పేరు పెట్టారు కాబట్టి ఆ షెడ్యూల్డ్ కులాలకు సంబంధించినటువంటి స్లోగన్లు ఆయనకు ఇవ్వక తప్పదు. కానీ నిజానికి మరి ఈ షెడ్యూల్డ్ కులాలు ఆయనకు ఓటు వేశారా? వెయ్యలే. ఆయన చాలా మనస్తాపం చెంది చివరికి క్యాస్ట్ కార్డు వదులుకొని బుద్ధిజంలోకి వెళ్ళిపోయారు. పార్టీ పేరు కూడా 1956 అక్టోబర్లో షెడ్యూల్డ్ కులాల ఫెడరేషన్ అన్న పేరు తీసిపారేసి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అని పేరు పెట్టుకున్నారు. యుద్ధం కానీ నిప్పు కానీ రాజేసినంత తేలిక కాదు చల్లార్చడం. ఆ రోజున వేసిన కుల బీజాలు ఈ రోజుకు కూడా కులం పేరుతో ఉద్యోగాలు, కులం పేరుతో హక్కులు, కులం పేరుతో రాజకీయాలు, కులం 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 భారతదేశం కొనారెల్లుతున్నది.
దీనికి బాధ్యులు ఎవరు అంటే ఈ రాజ్యాంగ రచయితలే, ఈ మొదటి తరం దేశ నాయకులే. మతం పేరుతోటి పాకిస్తాన్ దేశం ఏర్పడింది, ప్రాంతం పేరుతోటి, భాష పేరుతోటి మన దగ్గర భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేసాం, అసమాన రాష్ట్రాలు. అది మరి ఒక రాజ్యాంగ ఉల్లంఘన. ప్రజలను కులము, మతము, ప్రాంతము, భాష, లింగ భేదాలతో విభేదన చేయటానికి వీలు లేదు అని ప్రొహిబిషన్ని అతిక్రమించిన వారు నేరస్తులు. కానీ భారతదేశంలో సాక్షాత్తు అదే జరుగుతున్నది. అందువల్లనే భారతదేశంలో సామాజిక అశాంతి, ఈ సోషలిస్టు కమ్యూనిజం భావజాలం వల్ల ఆర్థికంగా వెనకబడి ఉండటం, భాషా ప్రయుక్త రాష్ట్రాల వల్ల భాషా భేదాలు, ప్రజల మధ్య రాజ్యాంగం దర్శించినటువంటి ఫ్రెటర్నిటీ భావం, అట్లాగే యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ, ఇండివిజువల్ డిగ్నిటీ, ఇవన్నీ లోపించినాయి. ఇది వాళ్ళ ఒక ప్రశ్నారావణ, ప్రకాష్ రాజా, లేకపోతే ఇంకొక బాబు అని ఉంటారు ఆయన, లేకపోతే ఇంకొక రాజేష్ అని ఉంటారు ఆయన, ఒకరని కాదు, అనేక మంది ఇవాళ ఏ హక్కుతోటి ఇతర కులాలను, ఇతర మతాలను తిడుతున్నారో నాకు అర్థం కాదు. ఇది చాలా తప్పు భావన. దీనివల్ల సమాజం నుంచి విడివడి సమాజ శిక్షకు గురవుతున్నారు, అలాగే యువతను తప్పుదోవ పట్టిస్తున్నారు. దీనికి బాధ్యత ప్రభుత్వానిది ఉంది, ప్రజలది కూడా ఉంది. దీనిని ఎవరైనా సరే నిరసించవలసిన అవసరం ఉంది. Thank you for watching this video. I request you to please subscribe to my channel, share the video and comment on the video. I will be glad to reply to your worthy comments. వాస్తవానికి ఈ ఛానల్ నేను రాజ్యాంగంలోని దుర్వినియోగమైనటువంటి అధికరణాలను మీ ముందుకు తీసుకువచ్చి అవి ఏ విధంగా దురవగాహనకి, దురుపయోగానికి గురైనయో తీసుకురావాలన్న భావంతో ఈ ఛానల్ ప్రారంభించాను. 2 గ్రంథాలు రచించిన వ్యక్తిగా, ఇండియన్ పాలిటిక్స్ వర్సెస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత ప్రజల మగు మేము, ఇవాళ అమెజాన్, ఫ్లిప్కార్ట్, కోబో ద్వారా ప్రపంచవ్యాప్తంగా అవైలబుల్గా ఉన్నాయి. ఇలా అనేకమైనటువంటి ముఖ్యమైన విషయాలు మీ ముందుకు తీసుకురావడం కోసం ఈ ఛానల్ ప్రారంభించాను. కానీ సమకాలీన వివాదాస్పదమైన అంశములను మనం చర్చించకపోతే ఇది ఒక తరగతి గదిలా మారిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల సమకాలీన వివాదాస్పద అంశములను రాజ్యాంగ హక్కులతో జోడించి మీకు వివరించడం జరుగుతున్నది. థ్యాంక్ యూ.